బండి భగీరథ్ ఈ పేరు కొత్తగా పరిచయం లేనిది. ఒక మైనర్ అమ్మాయి విషయంలో జైలుకు వెళ్ళిన బండి భగీరథ్ పోస్కో చట్టాలు అమలై కేసును అనుభవిస్తున్నాడు. ఈ కేసును అనుభవించే క్రమంలో 3 రోజులు ఎగ్జామ్ ఉందంటూ బెయిల్ పైన బయటకు వచ్చి ఎగ్జామ్స్ రాసి తిరిగి జైలుకు వెళ్ళాడు. ఆ జైలుకు వెళ్ళిన క్రమంలోనే 1 వీక్లో మరి మొత్తానికైతే బెయిల్ సాధించాడు. ఏ విధమైన బెయిల్ వచ్చింది? ఆ నిందితురాలు మైనర్ కాదని తెలిసిందా? ఆ నిందితులు మేజర్ అని తెలిసిందా? ఒకవేళ మేజర్ అని తెలిసే చట్టపరంగా ఏ విధంగా శిక్షించాలో ఆ శిక్షలు అమలు కాకుండా అమ్మాయి మైనర్గా ఉండి ఈ నిందితు పైన పోస్కో కేసు ఉన్నప్పుడు ఆ పోక్సో కేసులో కూడా అతనికి బెయిల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం పక్కకు పెడితే ఫన్ బకెట్ భార్గవ్ అని యూట్యూబ్లో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్లాట్ఫామ్ని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తనతో పాటు సహనటిని అతను లైంగికంగా వేధించాడని, అలా వేధించిన క్రమంలో అతనికి పోక్సో కేసు నమోదైంది. ఈ నమోదైన అతనికి ఎటువంటి బెయిల్ రాకుండా ప్రస్తుతానికి కూడా అతను శిక్షను అనుభవిస్తున్నానని చెప్పొచ్చు. అదే రీతిగా బండి భగీరథ్ భారత సహాయక మంత్రి అయిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కి మరి ఇంకో న్యాయమా? ఎటు పోతుంది రాజ్యాంగం? ఏ విధంగా మారుతుంది? మరి బండి భగీరథ్కి బెయిల్కి గల కారణాలు ఏమై ఉంటాయి? ఆ నిందితురాలు మైనర్ కాకుండా మేజర్ అని తెలిసిందా? మరి ఇప్పుడు బండి భగీరథ్ బయటికి రావడం ఆ అమ్మాయికి ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే కోర్టు ముందుగానే హెచ్చరిస్తూ బెయిల్ అయితే ఇచ్చింది. మరి చూడాలి, బండి భగీరథ్కి బెయిల్ అయితే వచ్చింది, మరి ఏ విధంగా కొనసాగుతుంది? అటు ఈ కేసు వల్ల తన తండ్రి అయిన బండి సంజయ్ పైన కూడా రాజకీయంగా కొత్త కక్షలు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. చూడాలి, మొత్తానికి కేసులో బెయిల్ సాధించిన బండి భగీరథ్ రాజకీయ పరంగా కానీ అటు స్టడీ పరంగా కానీ ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.